అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ వీఆర్ ఇన్ టు డే 26 అండ్ ఇవాల్టి టాపిక్ ఈజ్ యాబ్స్ట్రాక్షన్. ఓకే, సో యాబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? సి బేసిక్గా యాబ్స్ట్రాక్షన్ అనేది అగైన్ ఇట్స్ ద కాన్సెప్ట్. ఓకే, దీనికి అండ్ పైథాన్కి ఎటువంటి సంబంధం లేదు. బేసిక్గా ఊప్స్లోని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ యాబ్స్ట్రాక్షన్ అనమాట. ఓకే, సో ఈ యాబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? వెరీ సింపుల్. యాబ్స్ట్రాక్షన్ అంటే సింపుల్గా అన్నెసెసరీ డీటెయిల్స్ దాచేయడం. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే యాబ్స్ట్రాక్షన్ ఈజ్ హైడింగ్ అన్నెసెసరీ డీటెయిల్స్. అంటే ఏంటన్నా అంటే లెట్స్ టేక్ వాట్సాప్. ఓకే, సో వాట్సాప్ ఓపెన్ చేశారు మీరు. ఓకే, సో ఇక్కడ రకరకాల చాట్స్ ఉన్నాయి. లెట్స్ ఫస్ట్ చాట్ ఓపెన్ చేశారు. ఈ ఫస్ట్ చాట్ లోపల అగైన్ మీ యొక్క ప్రీవియస్ చాట్స్ అన్నీ ఉన్నాయి అండ్ కింద మీకు ఈ మెసేజ్ టైపింగ్ సెక్షన్ అండ్ సెండ్ బటన్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు హాయ్ అని చెప్పి టైప్ చేశారు కీబోర్డ్ యూజ్ చేసి అండ్ ఈ సెండ్ బటన్ని క్లిక్ చేశారు. వెంటనే ఏం జరిగింది? ఈ చాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే పర్సన్ అయితే ఏబీసీ అనే వ్యక్తి యొక్క వాట్సాప్లో బేసిక్గా మీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అయితే ఎక్స్ అని చెప్పి ఇక్కడ హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది డెలివరీ అయింది. అవునా? సో బేసిక్గా ఇక్కడ మీకు తెలిసింది ఏంటి? మీకు ఏం తెలుసు? ఇక్కడ మీకు తెలిసిందల్లా ఏంటి అంటే వాట్సాప్ యాప్ ఓపెన్ చేశారు, చాట్స్ ఓపెన్ చేశారు, ఏబీసీ యొక్క కాంటాక్ట్ ఓపెన్ చేశారు, హాయ్ అని టైప్ చేశారు, క్లిక్ చేశారు టు సెండ్ అండ్ మెసేజ్ వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ బేసిక్గా మీరు ఈ క్లిక్ ఏదో చేశారో లైక్ సెండ్ బటన్ ఉంది కదా, సో సెండ్ అని క్లిక్ చేసిన వెంటనే ఏం జరిగింది? అసలు మెసేజ్ ఎలా ట్రాన్స్ఫర్ అయింది ఆ అకౌంట్కి? బేసిక్గా మధ్యలో ఎన్ని ప్రాసెసెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఏ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది, బేసిక్గా ఏ ప్రోటోకాల్స్ వాడింది, ఏ లేయర్స్ దాటుకుని వెళ్ళింది, ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ అనేది చూపించదు. బేసిక్గా అది ఏం చేస్తుంది? అక్కర్లేని డీటెయిల్స్ అన్నీ కూడా హైడ్ చేస్తుంది. బికాజ్ మీకు కావాల్సిందలా ఏంటి? వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పంపిస్తున్నారు, ఆ మెసేజ్ మీకు కావాల్సిన వ్యక్తికి డెలివర్ అవ్వాలి, అంతే. దట్ ఈస్ ఆల్ యూ నీడ్. అది ఎలా వెళ్తుంది, ఏ లేయర్స్ దాటుతుంది, ఏ ప్రోటోకాల్స్ వాడుతుంది, అవసరమా మీకు? అవసరం లేదు. కాబట్టి వాట్సాప్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ హైడింగ్ ఆల్ దోస్ డీటెయిల్స్. జస్ట్ క్లిక్ అండ్ మెసేజ్ సెండ్. సో ఈ విధంగా అక్కర్లేని విషయాల్ని హైడ్ చేయడాన్ని యాబ్స్ట్రాక్షన్ అంటాం. ఐ మీన్ ఇట్ కెన్ బి యూస్డ్ ఎవ్రీవేర్. లెట్స్ సే మీ దగ్గర ఒక కాఫీ మెషిన్ ఉంది. ఓకే, కాఫీ మెషిన్ ఉంది అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది. ఓకే, ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కాఫీ అనేది మీకు ప్రిపేర్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే, అగైన్ మీకు తెలిసిందల్లా ఏంటి? ఈ మెషిన్కి బేసిక్గా పవర్ సప్లై ఇవ్వాలి. ఓకే, బటన్ క్లిక్ చేయాలి అండ్ ఈ కింద ఏదైతే హోల్ ఉందో బేసిక్గా ఆ సప్లై ఉందో అక్కడ కప్ పెట్టాలి. దట్ ఈస్ ఆల్ యూ నో. బట్ బేసిక్గా ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే పవర్ ఎలా సప్లై అవుతుంది, ఓకే, లోపల కాఫీ బీన్స్ అండ్ మిల్క్ ఎలా మిక్స్ అవుతున్నాయి, ఏ రేషియోలో మిక్స్ అవుతున్నాయి, కాఫీ బీన్స్ ఉన్నాయా, కాఫీ పౌడర్ ఉందా, హౌ ఈజ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, అదంతా ఎలా జరుగుతుంది అనేది మీకు తెలియదు. మీకు తెలియనివ్వరు కూడా, బికాస్ మీకు అవసరం లేదు. సో అగైన్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అన్నెసెసరీ డీటెయిల్స్ ఆర్ బీయింగ్ హిడెన్. ఓకే, సో దాట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాబ్స్ట్రాక్షన్. యాబ్స్ట్రాక్షన్ అంటే అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో బేసిక్గా యాబ్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో, సో దీన్ని బేసిక్గా మనం పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఓకే, ఐ మీన్ హౌ డూ వీ అచీవ్ యాబ్స్ట్రాక్షన్ ఇన్ పైథాన్ అంటే దట్ ఈజ్ యూజింగ్ టూ కాన్సెప్ట్స్ అగైన్. ఓకే, సో ఇదేంటి అంటే యాబ్స్ట్రాక్షన్ అనేది ఇట్స్ అ కాన్సెప్ట్. జావా ఊప్స్ అయినా, పైథాన్ ఊప్స్ అయినా, C++ ఊప్స్ అయినా యాబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఎక్కడైనా యాబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. ఓకే, బట్ దాన్ని ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో హియర్ ఇన్ పైథాన్ వీ డూ ఇట్ యూజింగ్ టూ థింగ్స్. ఒకటేమో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఓకే, రెండవది అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనమాట. ఓకే, నా ద పాయింట్ ఈజ్ లాంగ్వేజెస్ లైక్ జావా మీకు తెలియకపోయినా ఓకే, బట్ జస్ట్ ఫర్ అ రెఫరెన్స్. ఓకే,
జావా లాంటి లాంగ్వేజెస్లో ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి డైరెక్ట్గా లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? లాంగ్వేజ్ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. అంటే నా లెట్స్ సే ఐఎమ్ టెల్లింగ్ ప్రింట్ హాయ్. ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ప్రింట్ హాయ్ అని రాసినట్టు పైథాన్లో హాయ్ అనేది అవుట్పుట్ అవుద్ది. సో హౌ డస్ ఇట్ హ్యాపెన్ అంటే బేసిక్గా ప్రింట్ అనేది ఒక ఫంక్షనాలిటీ విచ్ ఈస్ సపోర్టెడ్ బై పైథాన్ లాంగ్వేజ్. దాంట్లో మీరు పాస్ చేసిన స్ట్రింగ్ యాక్చువల్గా ఏమవుద్ది అంటే ఏదైతే అవుట్పుట్ స్ట్రీమ్ ఉంటుందో, ఓకే, బేసిక్గా ఆ అవుట్పుట్ స్ట్రీమ్లోకి పాస్ అవుతుంది. అండ్ మీ యొక్క బేసిక్గా ఇంటర్ప్రిటర్ ఆ అవుట్పుట్ స్ట్రీమ్లోంచి ఈ యొక్క హాయ్ అనే స్ట్రింగ్ తీసుకుని మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ప్రింట్ ఆర్ బేసిక్గా అవుట్పుట్టింగ్ అ స్ట్రింగ్ ఈజ్ సపోర్టెడ్ బై పైథాన్ లాంగ్వేజ్. అదేవిధంగా ఈ రెండు కాన్సెప్ట్స్ జావాలో లాంగ్వేజ్ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఓకే, బట్ మనకి ఇన్ పైథాన్ ఈ రెండు కూడా డైరెక్ట్లీ సపోర్ట్ అనేవి చేయబడవు. ఓకే, పైథాన్ డస్ నాట్ డైరెక్ట్లీ సపోర్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. మరి ఎలా? హౌ డు వి యూజ్ ఇట్ అంటే వీ కైండ్ ఆఫ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు పైథాన్. మనం దీన్ని పైథాన్లోకి బేసిక్గా మాడ్యూల్స్ కాన్సెప్ట్ వాడి తీసుకొస్తాం. యాక్చువల్గా ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆర్ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ వాజ్ యాక్చువల్లీ డే 25 ప్లాన్. ఓకే, బట్ డే 26 కింద తీసుకొచ్చానంటే డే 25లో చెప్పేస్తే మీకు యూ డోంట్ నో వాట్ ఈస్ మాడ్యూల్స్. కాబట్టి డే 25లో ఫస్ట్ మాడ్యూల్స్ కవర్ చేసి డే 26కి అబ్స్ట్రాక్షన్ తీసుకొచ్చాను. ఓకే, సో నవ్ యు నో వాట్ ఆర్ మాడ్యూల్స్ కదా. సో బేసిక్గా ఏబిసి అనే ఒక పైథాన్ మాడ్యూల్ యూజ్ చేసుకుని మనం పైథాన్లోకి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని మరియు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని తీసుకొని వస్తాం. గాట్ ఇట్? పక్కా? సో పైథాన్లో ఎలా వాడతాం అసలు అబ్స్ట్రాక్షన్ని? ఓకే, విల్ గో ఇన్ టు కోడింగ్ దీస్ థింగ్స్, బట్ థియరీ ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. బికాజ్ ఎవ్రీ టైమ్ సింటాక్స్ అనేది మీకు కాన్సెప్ట్ తెలిస్తే గూగుల్ చేసి చూసుకోవచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ థింగ్ యాక్చువల్గా, నాట్ ఓన్లీ పైథాన్. ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ టాపిక్ ఆర్ థియరీ. ఎందుకు తెలుసా? ఒక్కసారి మీరు దీంట్లో స్ట్రాంగ్ అయితే సింటాక్స్ ఆర్ ఆ ప్రోగ్రామేటిక్ ఇంప్లిమెంటేషన్ మీరు జస్ట్ వన్ గూగుల్ సర్చ్తో తెలుసుకోవచ్చు. ఓకే, బట్ కాన్సెప్ట్ తెలియకపోతే బేసిక్ ఇక్కడ ఏం అప్లై చేయాలి అనేది తెలియదు మీకు. దెన్ వాట్ విల్ యూ సర్చ్ అనేది బిగ్ క్వశ్చన్. కాబట్టి లెర్న్ దిస్ ప్రాపర్లీ ఫస్ట్. ఓకే, నౌ వేర్ డు వి యూస్ దిస్ ఇన్ పైథాన్ అంటే నౌ లెట్స్ సే ఒక క్లాస్ క్రియేట్ చేశాను అండ్ క్లాస్ నేమ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వెహికల్. ఓకే, నౌ ద పాయింట్ ఈజ్ రియల్ వరల్డ్లో వెహికల్ అనేది ఉంటుంది అసలు? దేర్ విల్ బి నో వెహికల్. ఓకే, యాక్చువల్లీ దేర్ కెన్ బి కార్స్, దేర్ కెన్ బి బస్సెస్, దేర్ కెన్ బి సైకిల్స్. ఓకే, ఇంకా దేర్ కెన్ బి బైక్స్. సో రియల్ వరల్డ్లో మనకి కార్లు ఉంటాయి, మనకి బస్సెస్ ఉంటాయి, మనకి సైకిల్స్ ఉంటాయి, మనకి బైక్స్ ఉంటాయి, అంతే తప్ప వెహికల్స్ అని డైరెక్ట్గా ఉండవు. సో అంటే ఎలా చెప్పచ్చు అంటే మనకి షేప్స్ అనేవి డైరెక్ట్గా ఉండవు. వీ హ్యావ్ సర్కిల్స్, వీ హ్యావ్ స్క్వేర్స్, వీ హ్యావ్ రెక్టాంగిల్స్, అవన్నిటినీ మనం షేప్స్ అంటాం. సిమిలర్లీ హౌ కెన్ ఐ టెల్ యూ దిస్? మేబీ వీ డోంట్ హ్యావ్ లివింగ్ థింగ్స్ డైరెక్ట్లీ. ఒక క్లాస్ ఉంది, క్లాస్ ఈజ్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ అగైన్ డైరెక్ట్గా ఉండవు. లివింగ్ థింగ్స్ కెన్ బి మేబీ హ్యూమన్స్, యానిమల్స్. యానిమల్స్ కూడా అగైన్ డైరెక్ట్గా ఉండవు. దేర్ కెన్ బి క్యాట్స్, డాగ్స్, ఆ విధంగా. సో ఐ హోప్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్. వెహికల్ అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఎంటిటీస్ ఫార్మింగ్ అ గ్రూప్. సో దాంట్లో సంథింగ్ దట్ హ్యాస్ ఎగ్జిస్టెన్స్ ఏంటి అంటే మేబీ కార్స్, బస్సెస్, సైకిల్స్, బైక్స్. ఓకే, నౌ వెహికల్స్కి రియల్ వరల్డ్లో డైరెక్ట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి ప్రోగ్రామాటికల్గా కూడా మనం వెహికల్ అనే క్లాస్కి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకూడదు. బికాస్ వాట్ వి డిస్కస్డ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఊప్స్, ఆబ్వియస్లీ
రియల్ వరల్డ్ ఎంటిటీస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆబ్జెక్ట్. సో దీనికి డైరెక్ట్గా ఎగ్జిస్టెన్స్ లేనప్పుడు యూ షుడ్ నాట్ బి అలౌడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్. కానీ బేసిక్గా వెహికల్స్ అన్నిట్లోనూ ఏం ప్రాపర్టీస్ ఉండాలి, ఏం ఫంక్షనాలిటీస్ ఉండాలి అని చెప్పడానికి, అని ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ఇది ఉండాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నౌ క్లాస్ వెహికల్ షుడ్ హ్యావ్ మేబీ నంబర్ ఆఫ్ వీల్స్ అనే ఒక వేరియబుల్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నంబర్ ఆఫ్ వీల్స్ అనే ఒక ప్రాపర్టీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, స్టార్ట్ అనే ఒక ఫంక్షనాలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, స్టాప్ అనే ఫంక్షనాలిటీ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి వెహికల్ స్టార్ట్ అవ్వాలి, ప్రతి వెహికల్ స్టాప్ అవ్వాలి, ప్రతి వెహికల్కి నంబర్ ఆఫ్ వీల్స్ అనేవి ముందే ఫిక్స్ అయి ఉండాలి. ఇవన్నీ ప్రతి వెహికల్లో ఉండాలి. ఇట్ కెన్ బి కార్స్, ఇట్ కెన్ బి బస్సెస్, ఇట్ కెన్ బి సైకిల్స్, ఇట్ కెన్ బి బైక్స్. వీటన్నిటిలో ఇవన్నీ ఉండాలి. ఓకే, బట్ వెహికల్ అనేది డైరెక్ట్గా ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వెహికల్ని ఒక యాబ్స్ట్రాక్ట్ క్లాస్ గాను, ఈ స్టార్ట్ అండ్ స్టాప్ని యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ గాను క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏమవుద్ది అంటే వెహికల్ని మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. బట్ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, కార్స్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఆబ్వియస్లీ కార్ అనేది ఒక చైల్డ్ కాబట్టి టు ద వెహికల్ మనం కార్స్ అనే క్లాస్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా వెహికల్ని ఇన్హెరిట్ చేసుకుంటాం. సో యాబ్స్ట్రాక్ట్ క్లాస్ని విచ్ ఇస్ అ వెహికల్ హియర్ ఎప్పుడైనా సరే మీరు ఇన్హెరిట్ చేసుకుంటే దాంట్లో ఉన్న యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఖచ్చితంగా మీరు డిఫైన్ చేయాలి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ రాయాలి. ఇది ఎందుకు వాడతారు తెలుసు అసలు ప్రోగ్రామింగ్లో? డూ యూ నో వై దిస్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్రోగ్రామింగ్? దిస్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఫర్ అ సింపుల్ రీజన్. సో లెట్స్ సే ఒక మెయిన్ క్లాస్ విచ్ ఇస్ అ సూపర్ క్లాస్ టు ఆల్ అదర్స్ అనేది ముందే డిఫైన్ చేస్తారు ప్రాజెక్ట్ రాస్తున్నప్పుడే. ఓకే, ఆ తర్వాత వెన్ యూఆర్ క్రియేటింగ్ చైల్డ్ క్లాసెస్ ఖచ్చితంగా దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటారు. సో ఇన్హెరిట్ చేసుకున్నాక ఏదైతే ముందే కొన్ని ఫంక్షనాలిటీస్ ఫిక్స్ అయ్యారో వాటిని ఇంప్లిమెంట్ చేయడం మర్చిపోకుండా ఉండడానికి మనం ఈ కాన్సెప్ట్ని వాడతాం. ఓకే, ఇన్నఫ్ ఆఫ్ ద థియరీ, లెట్స్ గో ఇన్ టు కోడింగ్. ఇంకా బాగా అర్థమవుతుంది ఖచ్చితంగా. ఓకే, సో బేసిక్గా నేను చెప్పాను హౌ డు వి యూజ్ ఇట్ ఇన్ పైథాన్ యూజింగ్ ఏబీసీ అనే మాడ్యూల్. ఓకే, సో ఏబీసీ అనే మాడ్యూల్ని మనం కైండ్ ఆఫ్ తెచ్చుకోవాలి పైథాన్లోకి అంటే ఏం చేయాలి? ఇంపోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ ఏబీసీ చేయాలి. ఓకే, ఇంపోర్ట్ ఏబీసీ అనేది చేయాలి. ఓకే, బట్ ద పాయింట్ ఈజ్ ఏబీసీలో రకరకాలు ఉంటాయి. బట్ మనకు కావాల్సింది మెయిన్లీ ఏబీసీ అనే క్లాస్ అండ్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అనే డెకరేటర్. యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అనే డెకరేటర్, ఈ రెండే కావాల్సింది. ఓకే, సో అన్నీ కావాలంటే డైరెక్ట్గా వాడచ్చు. బట్ పైథాన్లో ఒక మాడ్యూల్ నుంచి మీకు కొన్నే కావాలనుకుంటే ఫ్రమ్ అని చెప్పి ఏబీసీ. ఓకే, మీకు ఏమేం కావాలి? మీకు కావాల్సింది కేవలం ఏబీసీ క్లాస్ అండ్ ఈ డెకరేటర్ కాబట్టి ఇంపోర్ట్ ఏబీసీ కమా యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని రాస్తారనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డైరెక్ట్లీ జస్ట్ ఇంపోర్ట్ ఏబీసీ అండ్ తర్వాత ఏబీసీ డాట్ ఏబీసీ ఆర్ ఏబీసీ డాట్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పి వాడచ్చు. బట్ టు మేక్ థింగ్స్ సింప్లర్, ఫ్రమ్ ఏబీసీ మాడ్యూల్ ఇంపోర్ట్ ఏబీసీ అనే క్లాస్ విచ్ యూ నీడ్ టు కైండ్ ఆఫ్ ఇన్హెరిట్ టు మేక్ ఎనీ క్లాస్ అ యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఒక డెకరేటర్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పి. ఓకే, ఈ రెండింటిని మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే లెట్స్ సే క్లాస్ వెహికల్ ఉంది, వెహికల్. ఓకే, నౌ యూ కెన్ మేక్ దిస్ అ యాబ్స్ట్రాక్ట్ క్లాస్ బై ఇన్హెరిటింగ్ ఏబీసీ అనే క్లాస్, ఏబీసీ. ఓకే, నౌ దీంట్లో నేను ఒక యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను విచ్ ఈజ్ యాబ్స్ట్రాక్ట్ మెథడ్. సో ఈ డెకరేటర్ వాడతాం అనమాట మనం. ఓకే, యాబ్స్ట్రాక్ట్ మెథడ్ విచ్ ఈజ్ స్టార్ట్. ఓకే, సో ఖచ్చితంగా స్టార్ట్ ఉండాలి కాబట్టి. నౌ బేసిక్గా దీనికి ఎటువంటి మీనింగ్ అనేది మనం ఇవ్వం. ఓకే, కాబట్టి సింపుల్గా మీరు పాస్ అని పెట్టచ్చు. ఓకే, పైథాన్లో ఎప్పుడైనా సరే దేంట్లో అయినా సరే ఇట్ కెన్ బీ ఎనీథింగ్. ఓకే, పైథాన్లో బేసిక్గా ఎనీథింగ్, మేబీ ఇఫ్ ఉంది, ఇఫ్ సమ్ కండిషన్. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏదైనా చేయాలి మీరు.
బట్ ఏం చేయాలో ఇంకా తెలియదు మీకు. సో మీరు జస్ట్ ఇండెంటేషన్ ఇచ్చి పాస్ అని రాయొచ్చు. తర్వాత మళ్ళీ దీనికి ఇంప్లిమెంటేషన్ తర్వాత రాసుకోవచ్చు. అదేవిధంగా బేసిక్గా ఈ డెఫినేషన్, ఓకే, సో డెఫ్ స్టార్ట్ ఈ ఫంక్షన్కి మీరు ఈ క్లాస్లో ఎటువంటి కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ రాయకూడదు అనుకుంటున్నారు, బికాజ్ ఇట్స్ అబ్స్ట్రాక్ట్. సో మీరు జస్ట్ పాస్ అని పెట్టచ్చు. ఓకే, నవ్ పాస్ అని రాశారు కదా. సో బేసిక్గా దీనికి ఎటువంటి డెఫినేషన్ లేదు ఇక్కడ. ఓకే, ఐ జస్ట్ రన్ దిస్. సో మీకు వెహికల్ అనే ఒక క్లాస్ క్రియేట్ అయిపోతుంది. నేనేం చెప్పాను, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి మీరు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు. ఓకే, ఐ ట్రై క్రియేటింగ్. సో v ఈజ్ ఈక్వల్ టు వెహికల్ అని చెప్పి ట్రై చేస్తాను, పని చేస్తుందా లేదా అనేది. లెట్స్ సి, పని చేయకూడదు. సో లెట్స్ సి. ఓకే, వెహికల్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఐ రన్ దిస్ సెల్ అండ్ మనకి ఎక్స్పెక్ట్ చేసినట్టే వీ గాట్ ఎర్రర్. ఏమని వచ్చింది, కాంట్ ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ వెహికల్ విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ స్టార్ట్. మనకు కావాల్సింది కూడా అదే. సో గ్రేట్, మనకు కావాల్సినట్టుగానే పనిచేస్తుంది. సో నౌ వీ విల్ క్రియేట్ అ చైల్డ్ టు దిస్ విచ్ కెన్ ఇంప్లిమెంట్ ఆల్ ఆఫ్ దట్. సో నేనేం చేస్తాను, ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఆ క్లాస్ పేరు ఏంటి, కార్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, కార్. ఓకే, సో కార్ క్రియేట్ చేశాను, దీన్నేమో వెహికల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాను. అండ్ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను డెఫ్ హార్న్ రాస్తున్నాను. ఓకే, హార్న్ అనే ఒక మెథడ్. ఓకే, వాట్ డస్ దిస్ డూ, జస్ట్ ప్రింట్ హార్నింగ్. ఓకే, బట్ నేను బేసిక్గా ఏం చేశాను, ఏదైతే ఉండాలో స్టార్ట్ అనే మెథడ్ని అది రాయలేదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో చూసారా ఏమైంది, దెర్ ఈజ్ అగైన్ నథింగ్ దట్స్ హ్యాపెనింగ్. బట్ యాజ్ పర్ ద రూల్ మీరు ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉందో దాన్ని ఏం చేయాలి, యూ నీడ్ టు వాట్, ఇంప్లిమెంట్ ఇట్. సో 1 సెకండ్. సో యాక్చువల్గా దీంట్లో మనకు కావాల్సినట్టుగా ఎర్రర్ ఏమీ రావట్లేదు. ద రీజన్ ఈజ్ దీనికి మనం ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ సింప్లీ పుట్ సి ఈజ్ ఈక్వల్ టు కార్ అండ్ రన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్ టు కార్. వీ విల్ గెట్ అ ఎర్రర్ బికాజ్ మనం బేసిక్గా దీంట్లోకి మనకి కావాల్సిన స్టార్ట్ అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇంటర్ప్రిటర్ ఏమనుకుంటుందంటే ఇది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏమో అనుకుంటుంది. సో కాదు, ఇది నా ఒరిజినల్ క్లాస్ అని చెప్పడానికి మీరు ఏం చేయాలంటే దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇంప్లిమెంట్ చేసేస్తాను సెల్ఫ్. ఓకే, సో హియర్ ఐ విల్ ప్రింట్ మేబీ స్టార్టింగ్ అని చెప్పి ప్రింట్ చేస్తాను, స్టార్టింగ్. ఓకే, ఐ విల్ రన్ దిస్ అగైన్ అండ్ మళ్ళీ ఒకసారి ఈ యొక్క కార్ అనే ఆబ్జెక్ట్ విచ్ ఇస్ సి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ టైమ్ యూ విల్ గెట్ నో ఎర్రర్స్ బికాస్ ఈసారి మీరు స్టార్ట్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి కార్ ఈజ్ నో లాంగర్ అ అబ్స్ట్రాక్ట్ క్లాస్. మీరు ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుని దాంట్లో ఉన్న మెథడ్ని ఇంప్లిమెంట్ చేయకపోతే డెఫినెట్లీ దేర్ విల్ బీ ఎర్రర్ వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ బికాస్ దట్స్ ద హోల్ పాయింట్ కదా. సి ఇందాకేం చెప్పాను, గుర్తు చేయాలని చెప్పే బేసిక్గా సూపర్ క్లాస్ డిఫైన్ చేస్తున్నప్పుడు తర్వాత దాని నుంచి క్రియేట్ చేయబోయే సబ్ క్లాస్ అన్నిటికీ కూడా ఏ ఉండాలి అని చెప్పి గుర్తు చేయడానికే మనం ఈ అబ్స్ట్రాక్షన్ బేసిక్గా వాడతాం. కాబట్టి దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వర్కింగ్. ఓకే, నౌ ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ జస్ట్ కాల్ సి డాట్ వాట్ స్టార్ట్ అండ్ ఇట్ విల్ వర్క్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, got it? So in this way we use abstraction in Python. I hope the topic is clear. We'll all meet tomorrow in day 27. Until then, keep trying, keep learning, keep watching Vamsi Bhavani. Jai Hind, Jai Bharat.